సరిహద్దు సమస్య తీరడం లేదని ప్రగతినగర్ అంబీర్ చెరువు వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోని కొంత భాగం జీహెచ్ఎంసీ పరిధిలోకి రాగా మరికొంత నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కు చెందిందని తెలిపారు స్థానికులు. పోలీస్ పెట్రోలింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వాకర్స్ అసోసియేషన్. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులోకి మురికి నీరు కలవకుండా చేశారని, నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని చెరువులోకి డ్రైనేజీ కలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చెరువును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇక్కడ ఈ ప్రగతినగర్ చెరువు పక్కనే ఉంటున్నాము. ఇక్కడ ఒక వాకర్స్ అసోసియేషన్ ఫామ్ చేసుకొని చెరువు కట్ట మీద మేము డైలీ వాక్ చేస్తుంటాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్స్. కాకపోతే మేము చాలా రోజులుగా రిప్రజెంటేషన్స్ అయితే లోకల్ ఎమ్మెల్యే గారు చేస్తున్నాము. ఈ మల్కాన్ చెరువు ఏ రకంగా అయితే డెవలప్ చేశారో అదే లైన్స్లో మా చెరువు కూడా డెవలప్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో కొంత పార్ట్ అయితే జరిగింది, కానీ ఏదే మురుగు నీళ్ళు అయితే కలవకుండా చేశారు. ఒకవైపు ఒక 3/4 పార్ట్ చేశారు. ఇలా 1/4 పార్ట్ ప్రగతినగర్ వైపు నుండి మురుగు నీళ్ళు అయితే కాలువ ఏదైతే ఉందో అది ఇంకా దాంట్లో చెరువులో కలుస్తుంది. దాన్ని కూడా ప్రివెంట్ చేసి దీన్ని కంప్లీట్ ఒక క్లీన్ అండ్ నీట్ చెరువుగా తయారు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ వాకింగ్ ట్రాక్ కూడా చాలా అనీవెన్గా ఉంటుంది. దాన్ని కూడా కొంచెం కంప్లీట్గా ఒక మట్టి ఒక లేయర్ వేసి దాన్ని రోలింగ్ చేసి ఒక ఈవెంట్ ట్రాక్గా చేస్తే ఇంకా ప్రజలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకోవాలి. మేము అంబీర్ లేక్ వాకర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ చుట్టుపక్కల చాన్నాళ్ళ నుంచి లీడర్స్ చుట్టూ తిరిగి మాకే ఒక విరక్తి వచ్చేసి మేమే మనీ ఫండింగ్ పుల్లింగ్ చేసుకొని డెవలప్మెంట్ చేయిస్తూ అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి కొంచెం ఆ ప్లాంటేషన్ అన్నీ చేయిస్తూ ఉన్నాము. మా వంతు కృషి మేము చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం ఇది డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే పాములు కూడా ఎక్కువైపోయినాయి ఇక్కడ. ఇది చెప్పి సేమ్ మాటలు రిపీట్ అవుతున్నాయి. మాకు పాములు ఎక్కువ అవుతున్నాయి, దోమలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పడమే కానీ మా ఎవరు వినిపించుకోవట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే ఒక పార్టీ అయిపోయాడు, ఎంపీ ఒక పార్టీ అయిపోయింది, సెంట్రల్లో చూస్తేనే వస్తే ఇంకొక పార్టీ అయిపోయింది. 3 పార్టీలు అయిపోయి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఒక నాయకుడి నుంచి ఇంకో నాయకుడికి వెళ్తుందే కానీ విషయము మేము చేయలేము, మా చేతిలో ఈ పార్టీ లేదు కదా అని అంటారు. ఇది కాదు కదండి, ఇది ప్రజల కోసం. ఏ నాయకులైనా నిలబడేది ప్రజల కోసం. సో మేము కోరుకునేది ఏంటంటే అంబీర్ లేక్ని మేము వాలంటీర్స్గా ముందుకు వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నాము. మా అంతులు మాకు చేతనైనందుకు మేము చేస్తున్నాము డెవలప్మెంట్. మీ నుంచి ఇంకా మాకు ప్రోత్సాహం అందితే కనుక ఇంకొంచెం మంచిగా డెవలప్ చేసుకుని సుందరీకరణ చేసుకోవచ్చు అంబీర్ లేక్ మొత్తాన్ని. మేము అంబీర్ లేక్ చెరువు వాకర్స్ని అయితే ఇక్కడ లేడీస్ ఈవినింగ్ టైం ఎక్కువ వాకింగ్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఈ ప్రొటెక్షన్ అది అవసరం అవుతుంది. దీని గురించి కొంచెం సీసీటీవీలు కానివ్వండి, కొంచెం నైట్ టైము అప్పుడప్పుడు పెట్రోలింగ్ పోలీసు ఇది అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ సుందరీకరణలో భాగంగా మనం ఈ గాంధీ స్టాచ్యూని ఇవన్నీ కూడా మన డొనేషన్స్తోనే మేము డెవలప్ చేసుకుంటున్నాము. దీని గురించి కూడా కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం హెల్ప్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వరకు వేరే వాళ్ళ నుంచి అయితే మాకు హెల్ప్ ఏదీ లేదు. దాని గురించి కొంచెం మా ప్రయత్నం అయితే జరుగుతుంది. మాట్లాడుతున్నాం సార్. ఈ చెరువులో డ్రైనేజ్ వాటర్ రావటం వల్ల సార్ విపరీతమైన దోమలు, సీజనల్ వ్యాధులు బాగా వస్తున్నాయి సార్. చాలామంది జబ్బులు చేసి హాస్పిటల్లో లక్షలు వదిలించుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా సార్ మురికి డ్రైనేజీ చెరువులోకి రాకుండా చేయాలని మేము కంప్లైంట్ చేశాం సార్ 2 ఎమ్మెల్యేలకి. చేస్తే ఏం చేశారంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళు జీహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు చేసింది సక్సెస్ అయింది సార్. ఈ నిజాంపేట మున్సిపాలిటీ సైడ్ చేసిన దాని వీరికి అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది సార్. ఫ్లాప్ అయ్యి ఏమవుతుందంటే ఈ ప్రగతి నగర్ డ్రైనేజ్ మొత్తం మళ్ళీ చెరువులకే వస్తుంది. మళ్ళీ దానికి మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తే ఏం చేశారంటే ఒక 2 crores శాంక్షన్ చేశారు సార్ అది ఆ డ్రైనేజ్ వేయటానికి. కానీ దాని విషయంలో వరకు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. శాంక్షన్ ఏంటి అని చెప్తాడు కానీ పని వరకు చేయటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా సార్ డంపింగ్ యార్డ్ లాగా చేశారు సార్ ఈ చెరువుని. ఈ ఏరియాలో ఎక్కడ వర్క్ జరిగినా ఆ వేస్టేజ్ అంతా తెచ్చి ఇక్కడ పోస్తున్నారు సార్. దాంతో ఏమవుతున్నాయి, ఎలకలమ్మడు పాములు చిల్లార్లోకి వస్తున్నాయి. అసలు ప్రాణభయం కూడా ఉంది సార్ ఒక రకంగా ఎన్నిసార్లు వచ్చినా సార్. దీనికి మొక్కలు నాడతాం అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు సార్, షోపు టైప్ చేసి మొక్కలు నాడతారు సార్. దాని సంరక్షణ ఉండదు. అవి పశువులు తింటాయి, ఎండిపోతాయి. ఎవ్రీ ఇయర్ వస్తారు, నాడతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడే నాడతారు. కానీ బతికిన మొక్కల వరకు చాలా తక్కువ కనపడతాయి సార్.